చూడు, విను, ఆ విధముగా జీవించు. ఒకటవ బొమ్మ, దేవుని నుండి ఆరంభం. మీ అందరికీ నా వందనాలండి. మీ దగ్గర ఈ రంగుల బొమ్మల పుస్తకం ఉన్నదా? ఈ పుస్తకములో బైబిలు అనే దేవుని గ్రంథములోని కథలున్నాయి. ఆ బొమ్మల తట్టు చూస్తూ ఈ క్యాసెట్లో మాటలు మనసిచ్చి ఆలకించండి. టంగ్ టంగ్ మను శబ్దం ఆలకించగానే ఒక కాగితం తిరగేయండి. రండి, మనం మొదలు పెట్టుకుందాం. ఒకటో బొమ్మ. ఇవన్నీ ఎలా పుట్టించబడ్డాయి? ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 2వ అధ్యాయం 14వ వచనం వరకు. ఈ బొమ్మలో ఉన్న మనిషిని చూడండి. ఈయన పేరు ఆదాము. ఈయనే లోకములో మొట్టమొదటి నరుడు. ఈయన ముందు ఒక్కడే ఉండేవాడు. ఆదిలో ఈ లోకములో ఏమీ ఉండేది కాదు. ఒక్క దేవుడు మాత్రమే ఉండేవాడు. ఆయన ఒక్కడే సత్యమైన ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన అంతటా ఉన్నవాడు, అన్నీ ఎరిగినవాడు, సర్వాధికారి అయిన దేవుడు. ఈ బొమ్మలో కనబడేదంతా దేవుడే పుట్టించాడు. చీకటితో నిండుకొని ఉన్న లోకములో మొదట వెలుతురు పుట్టించాడు. తరువాత ఆయన ఆకాశాన్ని, మేఘాల్ని పుట్టించాడు. ఆయన ఆరిన నేల నుండి సముద్ర నీటిని వేరుచేసి ఆ ఆరిన భూమి మీద ఫలవృక్షాలు, పూల మొక్కలు, గడ్డి, విత్తనాలు ఇచ్చే చెట్లు అనగా అన్ని జాతి చెట్లను, గడ్డి మొక్కలను భూమిలో నుండి పుట్టించాడు. నీరున్న భాగానికి సముద్రము అని, ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. తరువాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను కూడా సృష్టించాడు. తరువాత భూమి మీద ఉన్న ప్రాణులన్నీ పుట్టించాడు. ఆఖరుసారి దేవుడు మనిషిని సృష్టించాడు. అనగా మన్నుతో నరుణ్ణి చేసి ఆ మనిషిలో తన ఆత్మను ఉంచాడు. అందుకే నరుడు దేవుని స్వరూపము గలవాడు అయ్యాడు. స్వర్గదూతలను కూడా సృష్టించాడు. స్వర్గదూతలనగా దేవుని దూతలు. వీరు మంచి ఆత్మలై స్వర్గములో దేవునితో ఉంటారు. రెండో బొమ్మ. రెండవ బొమ్మ. నరునికి కావలసిన ప్రతి వస్తువు. ఆదికాండం 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 25వ వచనం వరకు. దేవుడు ఆదాము అనే ఆ మొదటి నరుణ్ణి ఒక సుందరమైన వనంలో ఉంచాడు. ఆ వనంలో ఉన్నాయన్నీ జాగ్రత్తగా కాపు కాయమని చెప్పాడు. ఆ వనములో అన్ని రకాలైన ఫలవృక్షాలు, వాటితోటు జీవవృక్షము కూడా ఉన్నాయి. ఆదాము కొరకు అన్ని రకాల మంచి తిండి ఏర్పాటు కూడా ఉండేది. ఈ ఆదాము అన్ని జీవ జంతువులకు, పక్షులకు పేర్లు పెట్టాడు. ఆ వనములో ఉన్న అన్ని జీవరాశులు ఆడ మగగా ఉన్నాయి. ఆ జంతువులు, పక్షులు మనిషికి భయపెట్టడం గాని, కీడు చేయడం గాని చేసేవి కావు. ఆదాముకు వాటి మూలంగా ఎలాంటి భయము కూడా ఉండేది కాదు. కానీ అక్కడ ఆదాముకు సరి అయిన జత మాత్రం లేదు. అందుచేత దేవుడు ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె చిత్రమును ఈ పటములో మీరు చూచుచున్నారు. దేవుడు ఈ విధముగా ఆమెను పుట్టించాడు. ఎట్లనగా దేవుడు ఆదామునకు గాఢమైన నిద్ర కలుగజేసి, పిమ్మట దేవుడు ఆదాము యొక్క పక్కలో ఉన్న ఒక ఎముకను తీసి ఆ స్థలములో దేవుడు మాంసంతో పూడ్చేశాడు. దేవుడు ఆదాము యొక్క ప్రక్క ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి ఆదామునకు జతగాను, తోడుగాను, సరిజోడుగాను, తనకు అన్ని విధాల సహాయకారినిగాను మరియు తనకు అర్ధాంగిగాను ఒక స్త్రీని సృష్టించి ఆమెను ఆదాము నొద్దకు తెచ్చాడు. ఆదాము ఆమెను చూచి, నీవు నరులలో నుండి తీయబడితివి కనుక నారీ అనబడదు అనియు, నీవు నా రక్తములో రక్తము, నా మాంసములో మాంసము అని చెప్పి ఆమెను తనతో జతగాను, తోడుగాను అంగీకరించాడు. ఆదాము తన భార్య అయిన అవ్వయు ఆనాడు బట్టలు లేకుండా దిగంబరులుగా ఉండేవారు. వారికి సిగ్గు అనేది ఉండేది కాదు. ఎందుకనగా సిగ్గు అనగా ఏమిటో వారికి తెలిసేది కాదు. వారిద్దరు కూడా దేవునితో స్నేహితుల వలె ఎప్పటికప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవారు.
మరియు అక్కడ వారికి ఎటువంటి దుఃఖం కానీ, బాధ కానీ, చావు కానీ, ఎటువంటి చెడు కానీ ఉండేది కాదు. మూడో నెంబరు బొమ్మ, పాపము యొక్క ఆరంభం. ఒక దినం సాతాను ఒక పాము రూపం ధరించుకొని ఆ వనములో ఉన్న ఆ స్త్రీ వద్దకు వచ్చాడు. ఆ సాతాను ఒకరోజు దేవుని దూతగా ఉండేవాడే. కానీ ఎవరైతే దేవుడో, ఎవరైతే ఆ దేవదూతను అనగా సాతానుగా మారిన ఆ దూతను సృష్టించాడో ఆ దేవునికే విరుద్ధంగా తిరగబడినందున వానికి ఈ గతి పెట్టింది. అందుగురించి వాడిని పరలోకము నుండి తోసివేశాడు. ఈ విధముగా సాతాను దేవునికి శత్రువుగా మారాడు. దేవుడు ఆదాముకు, అవ్వమ్మకు ఆ వనములో ఉన్న అన్ని చెట్ల ఫలములను తినమని చెప్పాడు. కానీ ఆ తోటలో ఉన్న ఒక్క చెట్టు ఫలములను మాత్రం తినవద్దని ఆజ్ఞాపించాడు. మీరు ఆ చెట్టు ఫలములను తిన్నట్లయితే తప్పక చచ్చిపోతారు అని దేవుడు వాళ్ళతో చెప్పాడు. అయితే సాతానుడు అవ్వను మోసం చేశాడు. ఎలాగనగా, మీరు ఆ పండు తింటే చావరు, మీరు ఆ ఫలములు తిన్నట్లయితే మీ కనులు తెరబడిపోతాయి, మీరు మంచి చెడ్లు తెలుసుకున్నటువంటి వారై దేవదూతల్లాగా ఉంటారు అని అనేక విధాలుగా బోధించి ఆమెను మోసం చేశాడు. పిమ్మట ఆ స్త్రీ ఆ చెట్టు ఫలములు సాతాను మాట నమ్మి ఆమె స్వయంగా తిన్నది. ఇంకా ఆ పళ్ళలో కొన్ని ఆదామును తన భర్తకు కూడా పెట్టింది. అతడు ఆ పండ్లు తిన్నాడు. ఆ పళ్ళు తిని వెంటనే వారికి పాపం చేసినట్లుగా అర్థమైపోయింది. మరియు వారు దేవుని మాటలు వెనకపెట్టి అవిధేయులుగా ఉన్నట్లు అర్థం కూడా అయిపోయింది. పిమ్మట వారి యొక్క దిగంబరత్వం చూసుకొని సిగ్గు కలిగింది. వారు దేవుని దృష్టి నుండి తప్పించుకొని చెట్లు చోటుకు వెళ్ళి పొదల చోటులో దాగోవడానికి ప్రయత్నించారు. నాలుగో నెంబరు బొమ్మ, పాపం యొక్క ఫలితం. ఆదాము దేవునికి అబాధ్యుడై దేవుని మాటలు అతిక్రమించిన అందువలన ఏం జరిగిందో దాన్ని మనం ఈ బొమ్మలో చూడగలం. దేవుడు ఆదామును మరియు ఆ స్త్రీని కూడా ఆ వనంలో నుండి బయటకు తగిలేశాడు. వారు ఇంకా ఆ జీవవృక్షం యొక్క పండు తినలేకపోయిరి. పిమ్మట దేవుడు ఆ పామును శపించాడు. అది అప్పటి నుండి భూమిలో ఉన్న జంతువులన్నిటిలోనూ శపించబడినటువంటిదై దాని కడుపుతో నేలను పాకుకు మన్ను తింటూ మన్నులోనే జీవించుచు మానవులకు వాడు శత్రువుగా మారాడు. దేవుడు ఆ స్త్రీని ఈ విధంగా శపించాడు. ఎలాగనగా, ఆయన స్త్రీతో, నీ ప్రయాసం, నీ గర్భం తాలూకా కష్టం నేను మిక్కిలిగా హెచ్చిస్తాను. చాలా కష్టంతో నీవు పిల్లలకు అంటావు. నీ భర్త ఎడల నీకు మరలా కోరిక కలుగుతుంది, అతడు నిన్ను ఏలుకుంటాడు అని చెప్పాడు. తరువాత దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు, నీవు నీ భార్య మాట విని నేను తినొద్దని నీకు చెప్పిన చెట్టు పండు తిన్నావు కాబట్టి నీ కొరకు ఈ నేల శాపింపబడి ఉన్నది. కాబట్టి ఇక మీదట మిక్కిలి కష్టంతోనే నీవు బ్రతుకు తినవలన్నీయు దాని పంట తింటావు. నీవు నేలకు తిరిగి వెళ్ళిపోయే వరకు నీ ముఖం చెమట నేలను కార్చుకు మిక్కిలి ఆయాసంతో నీవు ఆహారం తింటావు. ఎంచేతంటే నీవు మన్నులో నుండే తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోతావు, ఆ మంటిలోనే కలిసిపోతావు అని చెప్పాడు. ఆదాము ఆ స్త్రీకి అవ్వ అని పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికి తల్లి. ఆమె ఆదాము కొరకు సంతానాన్ని కన్నది. వారే ఈనాటి మానవులందరికీ మూల పురుషులు. ఈ విధంగా మానవజాతి ప్రపంచంలో అభివృద్ధి చెందింది. కానీ నానాటికి మానవులందరిలో పాపం అధికమైపోసాగింది. మానవులందరూ పాపంలో జీవించి దేవుని సహవాసం నుండి దూరమైపోయారు. దేవునికి లోబడకపోవడమే పాపం. దాని ఫలితం మరణం, అనగా చావు. అయినప్పటికీ మానవులను వారి పాపాల నుండి రక్షించడం కొరకు ఒక మానవుణ్ణి మన యొద్దకు పంపిస్తానని దేవుడు
ప్రతిజ్ఞ చేసిన వాగ్దానం కలిగి ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మనలను పాపములోనికి త్రేసివేసి లేక పాపపు స్వభావం కలిగించిన ఆ సాతానును ఓడించును. ఆ మానవుడు ఎవరనగా ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. 5వ నెంబర్ బొమ్మ. ఒక నీతిమంతుడు నోవహు. ఆదికాండం 6వ అధ్యాయము 1-22 వచనాలు. ఆదాము అవ్వల యొక్క సంతానం పెరిగి లోకంలో వాళ్ళు నిండిపోయారు. వారందరూ సాతాను యొక్క మార్గంలోనే, చెడ్డ కార్యాల్లోనే అనగా చీకటి మార్గంలోనూ జీవిస్తూ ఉండేవారు. అది చూచి దేవుడు మానవులను సృష్టించినందుకు బాధపడ్డాడు. కానీ ఆ దినములలో నోవహు అనే ఒక వ్యక్తి దేవుడికి ఇష్టడుగా అనగా దేవుని యందు భయము భక్తి కలిగినవాడే జీవించేవాడు. ఒక దినము నోవహుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు నోవహుతో ఇలా అన్నాడు, నేను సమస్త లోకమును అనగా మానవులను, సకల జీవజంతువులను, పశువులను, పక్షులను సమస్తమును జలములతో నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను అని నోవహుతో చెప్పాడు. కారణం, ప్రపంచమంతయు వారి పాపంతో నిండిపోయింది. కాబట్టి నీవు నీ గురించి ఒక ఓడను సిద్ధపరుచుకొను, తయారు చేసుకొనుమని చెప్పాడు. నేను ప్రపంచమంతటా గొప్ప జల ప్రవాహము రప్పించి ఆ ప్రవాహము ద్వారా ఈ లోకముందున్న మానవులను, సమస్త జీవజంతువుల్ని, పశుపక్షాదుల్ని సమస్తమును నాశనం చేస్తాను అని చెప్పాడు. కాబట్టి నీవును నీ ఇంటివారిని అనగా నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు అనగా నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపజెప్పని చెప్పాడు. మరియు సమస్త జీవజంతువులు, పక్షులు వాటి వాటి జాతి ప్రకారము ఆడ మగ చొప్పున ఆ ఓడలో చేర్చుము. ఎందుకనగా అవన్నీ మీతో కలిసి బ్రతుకునని చెప్పెను. దేవుడు నోవహునకు ఏ విధముగా ఓడను తయారు చేయాలో ఆ విషయం కూడా బాగా బోధించాడు. మీరు ఈ పటమునందు ఏ విధంగా చూచుచున్నారో ఆ విధముగానే నోవహు దేవుని ఆదేశమును నెరవేర్చెను. 6వ నెంబర్ బొమ్మ. జలప్రవాహం ఆరంభమైంది. ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడు ప్రతి విషయమందును తన మాటను నెరవేర్చుతాడు. ఆయన ఏదైతే అంటాడో అదే చేస్తాడు. నోవహును, అతని కుటుంబమును మరియు సమస్త జీవజంతువుల్ని, పక్షుల్ని మగ ఆడ జతలుగా ఆ ఓడలో ప్రవేశించాయి. దేవుడు స్వయంగా ఆ ఓడ యొక్క తలుపు మూసేశాడు. 7 దినముల తర్వాత వర్షం ఆరంభమైంది. 40 రోజులు అనగా 40 పగలు 40 రాత్రులు ఏకరీతిగా వర్షం కురిసింది. భూమిలో నుండి నీరు ఉబుకి పొంగి పొర్లింది. ప్రపంచమంతటా మహాజలముల ప్రవాహం అయిపోయింది. అందు సమస్తం కొట్టుకుపోయాయి. కేవలం ఆ ఓడలో ఉన్న మనుష్యులు, జీవజంతువులు, పశుపక్షాదులు మాత్రమే బ్రతికాయి. మిగిలినదంతా జలప్రవాహంతో నాశనమైపోయింది. అయినప్పటికీ మానవుల్లో ఎటువంటి మార్పు రాలేదు. వారు పాపం చేస్తూనే సాతాను యొక్క మార్గంలోనే జీవిస్తూ ఉన్నారు మరియు దేవునికి లోబడకుండానే ఉన్నారు. దేవుడు తన సొంత గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో ఇలా అన్నాడు, ఒకనాడు మరలా వస్తాను, నరుల పాపాలకు నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. అది సరేలేండి. కానీ ఎవరైతే దేవుని మాట విని ఆయనకు లోబడి ఆ విధంగా జీవిస్తారో అట్టివారి కొరకు దేవుడు రక్షణ మార్గాన్ని అనగా ముక్తి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. 7వ నెంబర్ బొమ్మ. మేఘధనుసు మరియు దేవుని ప్రతిజ్ఞ. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు. నోవహును, తన కుటుంబమును మరియు తనతో ఆ ఓడలో ఉన్న జీవజంతువులను, పశుపక్షులను రమారమి 1 ఏడాది కాలము ఆ ఓడలోనే జీవించారు. తరువాత క్రమేణా వర్షం తగ్గింది, భూమి ఆరింది.
ఆరిన పిమ్మట ఆ ఓడలో నుండి వారు బయటకు వచ్చారు. నోవహు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు ఈ పటంలో చూస్తున్న విధంగా దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవుడికి బలి అర్పించాడు. అందును బట్టి దేవుడు సంతోషించాడు. తరువాత దేవుడు ఆకాశములో మేఘధనుస్సును స్థాపించాడు. మరియు ఆ మేఘధనుస్సును ఆకాశంలో కనిపించగానే, నేను మీతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పాడు. మరియు ఇక మీదట ఏనాడు భూమి మీద ఉన్న సమస్త శరీరుల్ని, సమస్త జీవరాశుల్ని నశించిపోవునట్టుగా జలప్రవాహం అనగా వరదలు ఇక భూమి మీదకి పంపించను అన్నాడు. ఇది నీకును నాకును మధ్య నిత్యమైన నిబంధన అని నోహుతో దేవుడు చెప్పాడు. కాబట్టి ఆకాశంలో ఆ మేఘధనస్సును చూసినప్పుడు మీరు దేవుని నిబంధన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకొనుడని చెప్పెను. దేవుడు మరలా ఈ లోకమునకు తీర్పు తీర్చునని మీరు తప్పగా జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈసారి దేవుడు అగ్నితో ఈ లోకమును నాశనం చేస్తాడు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ అగ్ని నిమిత్తమై ఎటువంటి భయం లేదు. అయితే నీవును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు ఆ రాబోయే అగ్ని నుండి తప్పించుకుంటావు. 8వ బొమ్మ, నోహు యొక్క వంశస్థులు. ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు. ఇది నోవహు కుమారులైన షేము, హాము, యాపెతు అనువారి వంశావళి. వీరు ముగ్గురు నోహు యొక్క ముగ్గురు కొడుకులు. మరియు వీరు ముగ్గురును మనందరి యొక్క మూల పురుషులు. దేవుడు వారిని అనేక వంశాలుగా ఆశీర్వదించాడు. మరియు వారి వంశస్థులందరూ లోకమంతటా చెదిరి అభివృద్ధి పొంది జీవిస్తూ ఉండేవారు. ఆనాడు ఈ లోకంలో ఉన్న మానవులందరూ ఒకే భాష మాట్లాడేవారు. వారు విడివిడిగా ఉండాలని కోరలేదు. అంచేత వారందరూ దేవునికి లోబడక ఒక పెద్ద పట్టణాన్ని లేక ఎత్తైనటువంటి ఒక మేడని కట్టాలని ఆశించారు. అయితే దేవుడు ఆ ఎత్తైన మేడ కట్టడం చూచాడు. దేవుడు వారి యొక్క లోబడినంతనం మరియు వారి జ్ఞాన సంబంధమైన అహంకారం చూచాడు. అంచేత దేవుడు ఈ విధంగా అనుకున్నాడు. ఏమంటే, వారు ఆ మేడ నిర్మాణం చేయకుండానట్లు నేను క్రిందకి వెళ్ళి వారు ఒక్క భాష మాట్లాడకుండా ఇక మీదట వారిలో ఒకని మాట ఒకరికి అర్థం కాకుండా వారిలో భాషా భేదాన్ని కలుగజేస్తాను అని అనుకున్నాడు. తర్వాత దేవుడు వారిలో భాషా భేదాన్ని పుట్టించాడు. మీరు ఏ బొమ్మ అయితే చూస్తున్నారో ఆ బొమ్మలో మీరు బాగా చూసినట్లయితే అందులో ఒకరు ఇంకొకరికి బోధించలేకపోతున్నట్లుగా చూస్తాం. అంచేత అక్కడి నుండి అనగా ఆ భవనాన్ని కట్టడం మానేసి వారు లోకమంతా చెదిరిపోవడం ప్రారంభించారు. కాబట్టి ఈనాడు మనలో ఈ భాషల భేదానికి మూలం మానవుడి యొక్క లోబణ్యంతనం, అవిధేయత అనగా పాపం. ఏదైతే మానవుల్లో విభేదం కలుగజేస్తాయో అదే పాపం. అవిశ్వాసం, అవిధేయత మానవుణ్ణి దేవుని నుండి దూరం చేశాయి. 9వ బొమ్మ, నీతిమంతుడైన యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 2వ అధ్యాయం అంతా. ఈ బొమ్మలో మనం చూస్తున్న వ్యక్తి పేరు యోబు. అతడు దేవుని ఉద్దేశించి దహన బలి అర్పిస్తున్నాడు. ఈ యోబు అనే వ్యక్తి సాతాను యొక్క మార్గంలో ఎప్పుడూ నడలేదు. కేవలం నిజమైన దేవుడైన యెహోవాకు మాత్రమే ఆరాధించేవాడు. యోబు ప్రతిరోజు తన 7 కొడుకులు 3 కూతుర్లు నిమిత్తం
దహనబలి అర్పించేవాడు. అతడు ప్రతిరోజు దహనబలిని అర్పించే ఉద్దేశం ఏమనగా, తన కూతుర్లు గాని తన కొడుకులు గాని దేవుని దృష్టిలో ఏదైనా పాపం చేసి దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని వారి పాపములు క్షమించబడులాగున ఈ పాపక్షమాపణ నిమిత్తం యోబు ఈ బలిని దేవుని ఉద్దేశించి నిత్యము అర్పించేవాడు. అదే ఆ దహన బలి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుడు తన దహన బలిని అంగీకరించి యోబు చేస్తున్న కార్యం మీద చాలా సంతృష్టి చెంది యోబుకు దేవునిపై గల భక్తి విశ్వాసముకు మెచ్చి దేవుడు యోబుకు ధన సంపద, పశు సంపద మరియు దాసదాసీలు అనేక మందిని ఇచ్చాడు. అతనిని దేవుడు బహుగానే ఆశీర్వదించాడు. ఒక దినం సాతాను స్వర్గములో దేవుని సన్ముఖంలో నిలబడి యోబును గురించి ఈ విధంగా నేరం మోపాడు. అదేమనగా, యోబు కేవలం ధనాపేక్ష కలిగిన వాడై నీ వద్ద నుండి కేవలం ధనం పొందుటకు మాత్రమే, అనగా అతడు ధనవంతుడు అవ్వాలని మాత్రమే నిన్ను ఆరాధిస్తున్నాడు అని యోబుకు వ్యతిరేకంగా సాతానుడు నేరం మోపాడు. కాబట్టి నీవు గాని యోబు యొద్ద నుండి అతనుకు కలిగిన ధన సంపద అంతా తీసేసినట్లయితే యోబు నిన్ను తప్పకుండా దూషిస్తాడు, నిన్ను శపించునని కూడా సాతానుడు దేవునితో చెప్పాడు. అయితే దేవునికి మాత్రం తెలుసు యోబు నిజముగా నీతిమంతుడని, అతడు నిజముగా నన్ను ఆరాధిస్తున్నాడని, నన్ను సంతోషపరచడానికి మాత్రమే దహన బలులు అర్పిస్తున్నాడని, నీతిగా జీవించాలని కోరుతున్నాడని దేవుడు ఎరుగును. తరువాత దేవుడు సాతాను చేతికి యోబు యొక్క ధన సంపదలు, ఆస్తిపాస్తులు కూడా అప్పగించాడు. 10వ నంబరు బొమ్మ, యోబుకు కలిగిన మహా శ్రమ దినాలు. యోబు 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఇప్పుడు మనం చూస్తున్న బొమ్మ యోబు యొక్క బ్రతుకులో కలిగిన మిక్కిలి దుఃఖంతోనూ మహాశ్రమతోనూ కూడిన పటం లేక బొమ్మ. ఒకనాడు యోబు దగ్గరకు తన సేవకులు మిక్కిలి దుఃఖకరమైన వార్తలు తీసుకువచ్చి తనకు తెలియజేశారు. అందులో మొదటిది, ఒక దాసుడు వచ్చి, అయ్యా, శత్రువులు వచ్చి నీ దాసుల మీద పడి వారిని చంపి పొలంలో ఉన్న మీ పశువుల మందల్ని, మీ ఎద్దులను, పనిచేయు గాడిదలను తోలుకొని పోయారు. తమకు ఈ మాట చెప్పుటకు నేనొక్కడే ప్రాణంతో బ్రతికున్నాను అన్నాడు. ఇంతలో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశం నుండి దేవుని అగ్ని అనగా పిడుగులు పడి తమ గొర్రె మందలు, మేకల మందలు ఆ పిడుగుల ద్వారా చనిపోయాయి, మరియు ఆ మందలను మేపు కాపరులు చచ్చిపోయారు. నేనొక్కనే ప్రాణంతో మిగిలిన్నాను అన్నాడు. అంతలో ఇంకొక దాసుడు వచ్చి, అయ్యా, కల్దీయులు వచ్చి ఒంటుల మీద పడి వాటిని తోలుకొని పోయి కత్తితో వాటి కాపరులను చంపేశారు. అయితే ఈ మాట తెలియజేయడానికి నేనొక్కన మాత్రమే ప్రాణంతో మిగిలి ఉన్నాను అని చెప్పాడు. అంతలో మరొక్క సేవకుడు వచ్చి మిక్కిలి భయంకరమైన దుఃఖంతో ఇంకొక కష్టకరమైన మాట చెప్పాడు. అదేమనగా, అయ్యా, నీ కూతురులు, నీ కొడుకులు వాళ్ళ అన్న ఇంటి దగ్గర భోంచేస్తుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా ఆ సుడిగాలికి వారు భోజనం చేస్తున్న ఇల్లు కూలిపోయి నీ కొడుకులు, నీ కూతుళ్ళు అందరూ చచ్చిపోయారు. నేనొక్కడే ప్రాణంతో మిగిలిన్నాను అని చెప్పాడు. ఈ మాట విని యోబు తన మీదున్న బట్టలు చింపేసుకొని తన తల వెంట్రుకలు కత్తిరించుకొని నేల మీద సాష్టాంగం పడి నమస్కారం చేసి ఇలా అన్నాడు, నేను తల్లి గర్భములో నుండి
దిగంబరుగానే వచ్చి దిగంబరుగానే అక్కడికి తిరిగిపోతాను. యెహోవా నాకు సమస్తం ఇచ్చాడు, మరలా ఆయనే సమస్తం తీసుకున్నాడు, కాబట్టి యెహోవా నామానికే మహిమ కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా యోబు దేవుణ్ణి దూషించి పాపం చేయలేదు. 11వ నెంబరు బొమ్మ. యోబు యొక్క శ్రమలు, దుఃఖము. యోబు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 41వ అధ్యాయం 34వ వచనం వరకు. ఇన్ని కష్టాలు కలిగినప్పటికీ యోబు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడని చూచి సాతానుడు ఓర్చుకోలేక మరలా దేవుని సన్నిధిలో నిలుచొని యోబును గూర్చి ఇలా ఫిర్యాదు చేశాడు. ఏమనగా, ఒకవేళ నీవు యోబు యొక్క శరీరం మీద గాని కష్టాలు రానిస్తే యోబు తప్పక నిన్ను దూషించి శపిస్తాడని సాతానుడు దేవునితో మరలా ఫిర్యాదు చేశాడు. పిమ్మట దేవుడు మరలా యోబును శోధించుటకు సాతాను చేతికి ఆయన్ని అప్పగించాడు. ఆ తరువాత యోబు యొక్క దేహమంతటా భయంకరమైన పుళ్ళు పుట్టి చర్మం రోగముతో మిక్కిలి జబ్బైపోయాడు. యోబుకు ఈ భయంకరమైన రోగం యొక్క బాధను భరించలేక తన శరీరమును గోక్కునుటకు చిల్లపెంకులు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఆ బూడిదలో కూర్చొని తన శరీరమును చిల్లపెంకులతో గోకుకొనుచుండెను. అప్పుడు యోబు భార్య యోబును ఇలా దూషించింది. ఏవనగా, ఇప్పటికైనా నీవు దేవుని దూషించి నీ ప్రాణం విడిచిపెట్టు. అప్పుడు యోబు తన భార్యతో ఇలా అన్నాడు. ఏమనగా, నీవు మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు. మనం కేవలం దేవుని నుండి మేలే అనుభవిస్తామా? ఆయన ద్వారా కీడు అనుభవించకూడదా అని పలికాడు. తరువాత యోబు యొద్దకు తన స్నేహితులు 3 వచ్చి అనేక దినముల తనతో మాట్లాడి తన దుఃఖానికి తన కష్టానికి కారణమేమిటో తెలుసుకొనుటకు వాళ్ళు ప్రయత్నించారు. మరియు యోబు నిశ్చయముగా దేవునికి విరుద్ధంగా ఏదో పాపం చేశాడు. అందుగురించే యోబు దేవుని ద్వారా ఎంత కఠినమైన బాధ అనుభవిస్తున్నాడు అని వారు అనుకున్నారు. కానీ యోబుకు మాత్రం తెలుసు తను దేవునికి విరోధంగా ఏ పాపం చేయలేదని. తరువాత దేవుడు యోబు యొక్క స్నేహితులతో తాను స్వయముగా మాట్లాడాడు. మరియు వారికి తెలియజేసినదేమనగా, తానొక్కడే ఈ వింతైన విషయం తెలుసును, వారెవరను ఎరుగురు అన్నారు. దేవుడు మాత్రమే మన జీవితం యొక్క మంచి చెడ్డలను ఎరిగి మేలు కీడులను యోచించి నిర్ధారణ చేయగలడు. ఎందుకనగా ఆయన మనలను బాగుగా ఎరిగినవాడు. 12వ బొమ్మ. దేవుడు యోబును మరలా తిరిగి ప్రతిష్ఠించుట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇక్కడ మనం చూస్తున్న ఈ బొమ్మలో యోబు మరలా ధనవంతుడై బాగా కలిగినవాడుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా అది జరిగిందో ఆ విషయం గురించి మీకు తెలియజేస్తున్నాను. అది ఎట్లనగా, యోబు ఎప్పుడైతే దేవుని దర్శనం పొందాడో అప్పుడు యోబు దేవుని యొక్క మహిమ గ్రహించి అర్థం చేసుకున్నాడు. యోబు దేవునిపై నేరం మోపునందులకు ఆయన తనకు తానే నిందించుకున్నాడు. తరువాత యోబు స్నేహితుల గురించి కూడా ప్రార్థించాడు. ఏమనగా, వారు కూడా దేవుని యొక్క గొప్ప మహిమను అర్థం చేసుకోలేకపోయారు. అటు పిమ్మట దేవుడు యోబును గొప్పగా ఆశీర్వదించాడు. ఎట్లనగా, దేవుడు యోబునకు దేహమునకు ఆరోగ్యమునిచ్చెను, మరియు అతనికి పూర్వము కలిగిన స్థితి కంటే 2 అంతలు అధికంగా అనుగ్రహించి మిక్కిలి ధనవంతునిగాను గొప్ప కలిగినవానిగాను దీవించాడు. మరియు యోబు యొక్క చుట్టాల బంధువులు, స్నేహితులు అనేక బహుమానములు తెచ్చి అతనికిచ్చారు. అతని గృహంలో భోంచేసి వెళ్చుండేవారు. ఆ తరువాత యోబుకి మరలా 7 కుమారులు 7 కుమార్తెలు జన్మించారు.
ఆ తరువాత యోబు కుమారులు మరియు తన కుమారులకు కుమారులను చూచి అతడు చాలా ముసలివాడై చనిపోయాడు. ఆపదల్లోనూ కష్టాల్లోనూ మనం ధైర్యం విడిచిపెట్టకూడదని దేవుడు కోరుచున్నాడు. మన దుఃఖ కష్టాలకు కారణాలన్నీ ఆయనకు తెలుసు. వాటి అన్నిటినీ ఆయన ఆధీనంలో ఉంచుకుంటాడు. దేవుడు మనల్ని ప్రేమించి జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మేలు చేస్తాడు. 13వ నెంబరు పటం. దేవుని గౌరవించి ఆయన మాట ప్రకారంగా జీవించిన ఒక మనిషి. ఆయన పేరు అబ్రహాము. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు. ఈ బొమ్మలో మనం చూస్తున్న ఈ మనుష్యులు చాలా దూరం పోతున్నారు. వీరు తమ సొంత దేశాన్ని, సొంత ప్రజల్ని వదిలి ఇంకొక దేశానికి పోతూ ఉన్నారు. అబ్రహాము అను మనుష్యునితో దేవుడు అన్నారు, నీవు నివసించడానికి నేనొక దేశం ఇస్తాను, ఆ దేశం వరకు వెళ్ళమన్నారు. పిమ్మట అబ్రహాము దేవుని మాటను విని తన భార్య అయిన శారాను, తన అన్నదమ్మును కుమారుడైన లోతును, తన దాసదాసీలను వెంటబెట్టుకొని తన యావదాస్తితో ఆ దేశానికి బయలుదేరాడు. వారు యావదాస్తులను దాసదాసీలను వెంటబెట్టుకొని బయలుదేరి కానాను అన్న దేశానికి వచ్చిన పిమ్మట దేవుడు అబ్రహాముతో ఇట్లా అన్నారు, అబ్రహామా, నీవు చూస్తున్న ఈ దేశం అంతా నీకు నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తున్నాను. మొదట ఆ దేశములో కలిగిన కరువు మూలంగా ఆ దేశంలో ఉండడం చాలా కష్టమైనందువల్ల అబ్రహాము తన వారితో ఆ దేశంలో జీవించలేక వారిని వెంటబెట్టుకొని వేరొక ప్రాంతానికి పోవలసి వచ్చింది. అయినా మరలా కొన్నాళ్లకు కానాను దేశానికి తిరిగి వచ్చేశాడు. ఎందుకనగా అబ్రహాము దేవుని ప్రతిజ్ఞను నమ్మాడు. దేవునితో కలిసి జీవించిన వారి గురించి దేవుడు వారి కొరకై ఒక కొత్త జీవితం ఇస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఆ ప్రతిజ్ఞ ప్రకారం ఆ కొత్త జీవం పొందాలంటే ముందు మనము ఆయనకు విధేయులం కావాలి, అనగా అతనికి లోబడాలి. 14వ నెంబర్ బొమ్మ. లోతు యొక్క ఏర్పాటు. ఆదికాండం 13 అధ్యాయం 15 నుంచి 18 వచనాల వరకు. మెల్లమెల్లగా ఒకనాటికి అబ్రాహాము, లోతు కూడా గొప్ప ధనవంతులైపోయారు. మరి వారికి చాలా పశువుల మందలు కూడా ఉండేవి. ఒకనాటికి వారి పశువుల మందలకు తినే గడ్డి కరువైపోయింది. అంతేకాక అబ్రహాము, లోతు యొక్క పశువులు కాచే కాపరుల మధ్య కూడా ఎప్పటికప్పుడుకి కలహాలు కలుగుతుండేవి. అప్పుడు అబ్రహాము లోతుతో ఇలా అన్నాడు, మనలో మనం విరోధాలు జగడాలు పడే కంటే ఎవరికి వారు వేరువేరుగా ఉండడం మంచిదన్నాడు. పిమ్మట అబ్రహాము లోతుతో, నీవు ఈ దేశములో నీకు నచ్చిన ప్రాంతం ఎంచుకో. మీరు లోతును ఈ బొమ్మలో చూస్తున్నారు. అతడు తన కళ్ళెత్తి యొర్దాను నది ప్రాంతమంతట్లో గల సారవంతమైన లోయ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. లోతు ఈ ప్రాంతంలో నివసించడానికి ఒక పట్టణం కూడా ఉంది. పిమ్మట లోతు సోదోమ అనే ఒక పట్టణం దగ్గర తన గుడారాన్ని కట్టుకున్నాడు. సోదోమ యొక్క ప్రజలు మిక్కిలి దుష్టులు, దేవునికి లోబడక పాపం చేస్తూ ఉండేవారు. అబ్రహాం మాత్రం కానాన్ దేశంలోనే ఉండిపోయాడు. అప్పుడు అబ్రహాముకు దేవుడు కనిపించి, నీ చుట్టూ నీవు చూస్తున్న దేశం అంతయును నీకు నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. 15వ నెంబరు బొమ్మ. అబ్రహాము లోతును కాపాడాడు. ఆదికాండం 14వ అధ్యాయం 1 నుంచి 24 వచనం వరకు. లోతు ఏ ప్రాంతంలో ఉండేవాడో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మరియు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వారికి యుద్ధాలు జరుగుతుండేవి. ఒకసారి వారు సోదోమను ఓడించి ఆ రాజ్యంలో
ఉన్న ప్రజలతో పాటు లోతును కూడా తన ఇంటి వారందరినీ బంధించి పట్టుకు తీసుకుపోయారు. పిమ్మట అబ్రహాము తన ఇంటబుట్టి అలవర్చబడిన 318 మందిని తన వెంట పెట్టుకొని బయలుదేరి ఆ రాజులందరినీ ఎదిరించి వారిని ఓడించి వారి నుండి తన అన్నదమ్ముని కుమారుడైన లోతును, తన కుటుంబం అందరినీ, వారి కలిగిన ఆస్తిపాస్తులను కూడా ఉద్ధరించి తిరిగి వారికి అప్పగించాడు. అబ్రహాము శత్రువులతో యుద్ధం చేసి వారిని ఓడించి తన సొంత వారిని అనగా లోతు కుటుంబంతోనూ వారి ఆస్తిపాస్తులతోనూ తిరిగి తన దేశానికి వస్తుండగా అప్పుడు షాలేము యొక్క రాజు మెల్కీసెదెకు అనువాడు అతను కలుసుకున్నాడు. అతడు అబ్రహామునకు అతని అనుచరులకును రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చి మర్యాద చేశాడు. మరియు షాలేము యొక్క రాజు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈ రాజు ఒక సత్యమైన దేవుని యొక్క యాజకుడై ఉండేవాడు. మరియు ఇతడు ఎప్పుడూ దేవుని సంతోషపరచాలని కోరేవాడు. పిమ్మట అబ్రహాము కూడా ఆ రాజుకు అనగా షాలేము రాజుకు నమస్కరించి అతనికి అన్నిటిలోనూ 10వ భాగం ఇచ్చాడు. సొదొమ యొక్క ప్రజలను తన శత్రువుల చేతి నుండి రక్షించినందుకు బదులుగా సొదొమ యొక్క రాజు కూడా అబ్రహాముకు కొంత బహుమానముగా ఇవ్వాలని కోరాడు. కానీ అబ్రహాము అందులో ఏమాత్రము పుచ్చుకోలేదు. ఎందుకనగా రాజును తన ప్రజల్లో కూడా దుష్టస్వభావం కలిగిన వారు కనుక అతని వద్ద నుండి అబ్రహాము ఏమీ పుచ్చుకోలేదు, అనగా అతడిచ్చిన కానుకను అంగీకరించలేదు. అలాగే మనం కూడా చెడ్డవారిని అనుసరించడం మంచిది కాదు. వీరు కేవలం నాశనాన్ని, మరణాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్న షాలేము రాజైన మెల్కీసెదెకు మన ప్రభువైన యేసును పోలి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వారినే సన్మానించి అట్టివారిని అనుసరించడం మంచిది. ఎందుకనగా వారి మార్గము శాంతికరమైంది. వీరు దేవుని చూపులో దేవుని యొక్క కృపను పొందినవారు. పదహారో నెంబర్ బొమ్మ. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు. అబ్రహాముతో దేవుడు చేసిన ప్రతిజ్ఞ. లోతును తన కుటుంబీకులను కూడా అబ్రహాము శత్రువుల బారి నుండి రక్షించిన పిమ్మట వారు మరలా సొదొమకు తిరిగి వచ్చేశారు. తరువాత దేవుడు అబ్రహాముతో గొప్ప వాగ్దానం చేశాడు. అదేమంటే, అబ్రహామా, నీవు భయపడకు, నేను నీకు గొప్ప బహుమానం ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఎందుకనగా అబ్రహామునకు పుత్ర సంతానం లేనందున అబ్రహాము మిక్కిలి బాధపడుచుండెను. దేవుడు అబ్రహాముని పైకి తీసుకుని వచ్చి ఆకాశంపై చూపించి నక్షత్రాలు లెక్కపెట్టమని చెప్పాడు. నీ సంతానం ఆకాశమందున్న నక్షత్రాల వలె అభివృద్ధి చేస్తానన్నాడు. అయితే అబ్రహాముకి అప్పటికి ఎటువంటి సంతానం లేనప్పటికీ అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. దేవుడు అతని యందు సంతోషించాడు. దేవుడు మరలా అబ్రహాముతో ప్రతిజ్ఞ చేసి అబ్రహాముని అతని వంశం వారిని ఈ కానాను దేశంలో నిరంతరం జీవింపచేస్తానని చెప్పాడు. మనము బైబిలునందు రాయబడిన దేవుని వాక్యమును అనుసరించి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా జీవించడం ద్వారా మనం కూడా దేవుని సంతోషపరచగలం. మరియు అబ్రహాము వలె మనం కూడా జీవితంలో దేవుని యొక్క అనేక ఆశీర్వాదాలు పొందగలం. ఇస్మాయిల్ యొక్క ఆదికాండం 16వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం వరకు. ఈ బొమ్మలోని అబ్రహాము యొక్క కుమారుడైన చిన్న శిశువును చూడుము. అబ్రహాము కానాను దేశంలో 10 సంవత్సరాలు జీవించినప్పటికీ తన భార్య అయిన శారా తన కొరకు ఒక సంతానమును కూడా కనలేదు. శారాకు హాగరు అనే పేరు గల ఒక దాసి ఉండేది. శారా అబ్రహాము వద్దకు హాగరును సంతానము కొరకై ఇచ్చెను. పిమ్మట హాగరు అబ్రహాము ద్వారా గర్భం ధరించింది. ఒక కుమారుని కంటే ఆ సంతానం అబ్రహాము యొక్క వంశానికి వారసుడవుతాడు. ఆ విధంగా దాసి అయిన హాగరు అబ్రహాము ద్వారా గర్భం ధరించి
ధరించినందుకు శారా ఉడుకుపోసుకుంది. హాగరును నిర్దయంగా శిక్షించింది. అందుకు హాగరు అచ్చక్కడి నుండి పారిపోయింది. కానీ దేవుని దూత హాగరుని దర్శించి ఆమెతో ఇట్లా అన్నాడు. ఏమనగా, హాగరు, నీ సంతానం గొప్పగా అభివృద్ధి పొంది అనేక వంశాలవుతారు, వారు అనేక మందితో యుద్ధాలు చేస్తారు అని చెప్పాడు. హాగరు యొక్క కుమారుని పేరు ఇస్మాయేలు. దాని అర్థం దేవుడు వింటాడు అని. అతడే అరబ్బు జాతి యొక్క మూల పురుషుడు. మధ్య మధ్యని మనం ఇష్టానుసారంగా నడుస్తుంటాం. అందువల్ల మన జీవితంలో చాలా కష్టాలు దుఃఖాలు వస్తుంటాయి. కానీ మనం ఆ దేవుని మీద ఆధారపడి ఎదురు చూడడం అవసరం. అప్పుడు ఆయన తన సొంత పద్ధతిలో మన జీవితంలో తన కార్యాలు చేస్తాడు. 18వ నంబరు బొమ్మ. దేవుని యొక్క ప్రతిజ్ఞల్లో కొత్తదనం. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం వరకు. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఒకరోజు 3 చుట్టాలు అతని ఇంటికొచ్చారు. ఆ 3 చుట్టాలు కూడా దేవుని యొక్క ప్రతినిధులై ఉన్నారు. తరువాత అబ్రహాము తన భార్య అయిన శారాతో అతిథులకు ఆహారం సిద్ధం చేయమని చెప్పాడు. మరియు అబ్రహాము స్వయంగానే వారికి ఆహారం వడ్డించాడు. పిమ్మట అతిథులు అబ్రహామును స్వయంగా అడిగారు. ఏమనగా, నీ భార్య అయిన శారా ఏది, ఎక్కడుంది అని అడిగారు. పిమ్మట శారా ఆ గుడారంలో ఉందని అబ్రహాం వారితో చెప్పాడు. ఆ వచ్చిన 3 మనుష్యులలో ఒకడు అబ్రహాముతో ఇలా అన్నాడు. నేను మరలా 9 మాసముల తర్వాత నీ ఇంటికి వస్తాను. నేను నీ గుడారమునకు వచ్చినప్పటికీ నీ భార్య అయిన శారా నీకు ఒక కుమారుని కంటాది. ఆ మాట వినగానే శారా నవ్వింది. మరియు ఆమె ఆ మాటను నమ్మలేకపోయింది. ఎందుకంటే అప్పటికే ఆమె వయసు 99 సంవత్సరాలు అయింది. అప్పుడు అబ్రహాముతో దేవుడు ఇలా అన్నాడు. అబ్రహామా, నీ భార్య అయిన శారా ఈ విధంగా నవ్వటం మంచిది కాదు. ఎందుకనగా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి నీ భార్య అయిన శారా ఒక పుత్రుని కంటది. ఎందుకనగా దేవుడు ఆడిన మాట తప్పడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. 19వ బొమ్మ. సొదొమ గురించి అబ్రహాము యొక్క వేడుక. ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ అధ్యాయం 29వ వచనం వరకు. దేవుడు అబ్రహాముతో ఇలా అన్నాడు. అబ్రహామా, నేను నా దూతను పంపి ఈ సొదొమ పట్టణాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకనగా ఈ పట్టణపు ప్రజలు దుష్టత్వంతో నిండిపోయారు. మనము ఈ పట్టణంలో అబ్రహాముతో సహా దేవుని యొద్ద నుండి పంపబడిన 3 దేవదూతలను కూడా చూస్తున్నాం. అయితే అబ్రహాము లోతు కుటుంబమును ఉద్దేశించి దేవునితో ఇలా అన్నాడు. దేవా, దుష్టులతో సైతంగా నీతిమంతులను నాశనం చేయదువా అని మనవి చేశాడు. ఎందుకనగా ఆ విధముగా అయినను సొదొమను కాపాడాలని అబ్రహాము ఆలోచించాడు. అయితే దేవుడు అబ్రహాముతో ఈ విధంగా వాగ్దానం చేశాడు. ఏమనగా, అబ్రహామా, ఆ నగరములో ఒకవేళ 50 మంది గాని 20 మంది గాని చివరికి 10 మంది గాని నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. కానీ ఆ నగరంలో చివరికి 10 మంది కూడా నీతిమంతులు లేకపోయారు. కాబట్టి దేవుడు ఆకాశం నుండి అగ్నివర్షం కురిపించి ఆ సొదొమ పట్టణాన్ని అంతటినీ, ఆ పట్టణంలో నివసించే వారిని అందరినీ నాశనం చేసేశాడు. అయితే దేవుడు తన దూతల ద్వారా లోతును అతని కుటుంబాన్ని మాత్రం ఆ అగ్నిలో నుండి రక్షించాడు. అబ్రహాము సొదొమలోను ఆ ప్రాంతంలోనున్న ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పటికీ చివరికి లోతును ఆయన 2 కుమార్తెలను మాత్రమే రక్షింపబడ్డారు. పారిపోతూ వెనుకకు తిరిగి చూచినందువలన లోతు భార్య
వెంటనే చచ్చిపోయింది. 20వ నెంబరు బొమ్మ. దేవుడు అబ్రహాముని పరీక్షించడం. దేవుని యొక్క ప్రతిజ్ఞ ప్రకారంగా 90 సంవత్సరాల వయసులో అబ్రహాము భార్య శారా ఒక కుమారుని కనింది. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు పెరిగి పెద్దవాడైన పిమ్మట దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. ఎలాగనగా, తనకు కలిగిన ఒక్క కుమారుని నాకు బలిగా అర్పించమని చెప్పి. అయితే అబ్రహాము దేవుణ్ణి గౌరవించేవాడు కాబట్టి తన కుమారుణ్ణి బలి ఇచ్చేసినా దేవుడు తన కుమారుని మరలా బ్రతికిస్తాడని ఆయన నమ్మకం ఉండేది. అబ్రహాము తన కుమారుణ్ణి బలి చేయడానికి సిద్ధపడుచుండగా మనం బొమ్మలో చూస్తున్నట్లుగా అంతలో దేవుని దూత, అబ్రహామా, నీవు నీ కుమారుని చంపవద్దు. నాకు తెలుసు నీవు దేవుడికి భయపడేవాడవని. కారణం, నీ యొక్క ఒకే కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా సమర్పించుటకు వెనుకాడక సిద్ధంగా ఉన్నావనియు నాకు తెలుసు అని పలికాడు. పిమ్మట అబ్రహాము దూరంగా ఒక పొదలో ఒక గొర్రెపోతు కొమ్ములతో చిక్కుకొని ఉండడం చూచి దాన్ని తెచ్చి దేవుణ్ణి ఉద్దేశించి తన కుమారునికి బదులుగా దేవునికి హోమబలిగా సమర్పించాడు. అబ్రహాము దేవునికి లోబడేవాడే నెరిగి అబ్రహాముతో దేవుడు ఇలాగన్నాడు, అబ్రహామా, నేను నిన్ను నీ వంశమును బహుగా ఆశీర్వదించి వారిలో నుండి ఈ భూలోకములో ఉన్న జనములన్నిటినీ నీ ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పాడు. 21వ నెంబరు బొమ్మ. ఇస్సాకు యొక్క పెళ్లి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ అధ్యాయం 11వ వచనం వరకు. అబ్రహాము ముసలితనంలో ఒక దినం ఆయన తన పనివారిలో ఒక ముసలివాడిని పిలిచి తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక చిన్నదానిని అబ్రహాము యొక్క సొంత దేశమును సొంత ప్రజల యొద్దనకు వెళ్ళి మాట్లాడి సిద్ధపరచుటకు తన శరీరంపై చెయ్యి వేసి తనతో ప్రమాణము చేయించుకున్నాడు. ఎందుకనగా అబ్రహాము తన కుమారుడికి కానానీయులైన అన్యుల పిల్లల్ని చెయ్యక తన సొంత ప్రజల్లో నుండే వివాహం చెయ్యాలని ఆశించాడు. పిమ్మట ఆ దాసుడు అబ్రహాముతో ప్రతిజ్ఞ చేసి నాహోరు అను పట్టణము చేరుకున్నాడు. ఆ దాసుడు దేవునికి సహాయమును అనుగ్రహమును కోరెను. ఎందుకనగా తన యజమానుని కుమారునికి ఉత్తమైన ఒక అమ్మాయిని దానం చేయమని అడిగాడు. ఇంతలో రిబకా అనే ఒక అమ్మాయి ఆ పట్టణంలో నుండి నీళ్లు తోడుకొనుటకు ఆ ఊరి నుయ్యి యొద్దకు వచ్చింది. ఆ చిన్నది అబ్రహాము యొక్క దాసుని ఒంటిలోకి నీళ్లు కూడా తోడుపోసింది. అప్పుడు ఆ దాసుడు ఆమెను చూచి తన మనసులో దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇచ్చాడనియు ఈమె నా యజమానుని కుమారుడికి భార్యగా తనకు చూపించినని ఆ దాసుడు నమ్మాడు. అతడింకా ఆమె గురించి తెలుసుకున్నదేమనగా ఆమె తన యజమానుడైన అబ్రహాము యొక్క సహోదరుని కుమార్తె అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆ దాసుని యొక్క ప్రార్థన దేవుడు విని తన కార్యం నెరవేర్చినందుకు దేవుణ్ణి స్తుతించాడు. మరియు తన యజమానుడైన అబ్రహాము యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి వారితో తాను వచ్చిన కార్యమును గూర్చి చెప్పి దాన్ని స్థిరపరిచాడు. ఆ విధంగా రిబ్కా ఇస్సాకుకి భార్య అయింది. అబ్రహాము 175 సంవత్సరములు బ్రతికి తర్వాత చనిపోయాడు. అతడు తన జీవితమంతా దేవుని మీద ఆధారపడి జీవించాడు. అతని ద్వారా దేవుని ప్రతిజ్ఞలు నెరవేరినట్లుగా అబ్రహాము దేవునికి మిక్కిలి లోబడి జీవించేవాడు. అంచేత అబ్రహామును అంగీకరించెను మరియు అతనిని అతని యొక్క భవిష్యత్ వంశాలన్నింటినీ ఆశీర్వదించాడు. 22వ బొమ్మ. దేవుని ప్రతిజ్ఞ. గలతీయులకు రాసిన పత్రం 4వ అధ్యాయం 4 నుంచి
5వ వచనం వరకు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25వ వచనం వరకు. దేవుని వాక్యం సత్యమైంది. ఒక దినం అబ్రహాముతో దేవుడు, నేను సాతానును ఓడిస్తానని చెప్పాడు. మరియు సాతాను యొక్క మార్గంలో నడుచున్న వారిని ఆయన నాశనం చేస్తానని నోహోకు చూపించాడు. మరియు ఈ లోకములో ఉన్నవన్నీ ఆయన చేతి క్రిందే ఉన్నావని యోబుకి చూపించాడు. మరియు ఆయన చేసిన నిబంధనను నెరవేర్చువాడని అబ్రహాముకు కూడా చూపించాడు. ఈ బొమ్మలో మనం చూస్తున్న ఈ శిశువు ఎవరనగా, దేవుడు తన వాగ్దానాలు పరిపూర్ణం చేయుటకు పంపినవాడు. అనగా ఈయన ఒక్కడే దేవుడై ఉండి ఆయన నిబంధనలు ప్రతిజ్ఞలు నెరవేర్చడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే ఈయనను ఈ లోకమునకు ఆ దేవుడు పంపించాడు. ఆయన ఒక్కడే సత్యమైన దేవుడు. ఆయనలో నుండే దేవుని యొక్క ప్రమాణములు ప్రతిజ్ఞలు ఆయన చిత్తము నెరవేరింది. ఆయన పేరు యేసు. దేవుడు తగిన సమయంలో యేసును ఈ లోకానికి పంపించాడు. ఈయన కన్యమరియమ్మ గర్భాన్ని జన్మించాడు. యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ ఇస్సాకు యొక్కయు రెబెకా యొక్కయు వంశస్థురాలు. కానీ యేసుక్రీస్తు యొక్క తండ్రి ఎవరనగా సర్వశక్తిమంతుడైన సత్యవంతుడైన దేవుడు. ఇతనికి ఇమ్మానుయేలు అని పేరు కలదు. ఆ మాటకు దేవుడు మనకు తోడని అర్థము. ఈయన పేరు యేసు. ఈయన సమస్త మానవుల యొక్క పాప ముక్తి కొరకు ఈ లోకములోనికి వచ్చాడు. 23వ బొమ్మ, యేసుక్రీస్తు మన కొరకు మరణించుట. గలతీయులు రాసిన పత్రం 3వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు మానవుడుగా పెద్దవాడై దేవుని మార్గములో నడుచుటకు అందరికీ అనేక విషయాలు బోధించాడు. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు కూడా చేశాడు. మరియు తాను దేవుని వద్ద నుండి వచ్చానని మనుషులకు బోధించాడు. కానీ దుష్టులు ఆయన నమ్మలేకపోయారు. ఆయన్ని సిలువ కొయ్య మీద మేకులతో కొట్టి చంపేశారు. ఒక సైనికుడైతే ఆయన్ని సిలువ వేసిన తరువాత ఆయన నిజంగా చనిపోయాడో లేదో చూడడం కొరకు తన పక్కలో బల్లెంతో కూడా పొడిచాడు. కానీ ఆయన నిజంగానే చనిపోయాడు. ఆనాడు ఇస్సాకుకి బదులుగా దేవుడు ఒక గొర్రెపోతును బలిగా అర్పించమని అబ్రహాముకు చెప్పాడు. అబ్రహాము ఆ గొర్రెపోతును బలిగా అర్పించాడు. కానీ యేసుక్రీస్తు గురించి మాత్రం బదులివ్వడానికి ఇక వేరే మార్గం లేదు. మానవ పాపముల నిమిత్తం మానవులు దేవుని నుండి దూరం అయిపోయారు. మనము కొన్నిసార్లు మంచి మార్గంలో జీవించినప్పటికీ, నీతిగా జీవించినప్పటికీ మానవుడు దేవుని నుండి దూరంగానే పోయాడు. కాబట్టి యేసు ఒక్కడే మధ్యవర్తి. అటు దేవుడికి ఇటు మానవుడికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని మరలా తిరిగి కలుపుటకు యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. దేవుని దగ్గరకు మరలా తిరిగి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఆయనలో నుండే మరలా మానవులు దేవుని దగ్గరికి చేరుకోగలరు. దేవుడు అబ్రహాముతో చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం తెచ్చుకోనండి. దేవుడు అబ్రహాముతో, నీ వంశములో నుండియే ఈ లోకములో ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఎందుకనగా ఆయన నామములో విశ్వాసముంచిన వారందరూ దేవుని ఆశీర్వాదాలు పొందడం కొరకే. 24వ బొమ్మ, నమ్ముడు ద్వారానే రక్షణ. యోహాను సువార్త 20వ అధ్యాయము 25 నుంచి 29వ వచనం వరకు. యేసు యొక్క చనిపోయిన శరీరాన్ని సమాధి చేయడం అయిపోయింది. అయితే ఆయన చనిపోయిన 3వ నాడుకి మరలా బ్రతికి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు స్నేహితులకు కనిపించాడు. వారందరూ ఆయన్ను చూచి ఆశ్చర్యమైపోయారు. అయితే యేసు శిష్యుల్లో తోమా అనే శిష్యుడు ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ
పక్కలో ఉన్న బల్లెం పోటును చూసే వరకు నమ్మనని తక్కిన శిష్యులతో అన్నాడు. కారణం, యేసు కనిపించినప్పుడు ఆయన అక్కడ లేడు. యేసు సమాధి నుండి లేచిన తరువాత రెండవసారి మరలా ఆయన శిష్యులకు కనిపించి దర్శనమిచ్చాడు. ఈసారి ఆ తోమా అనే శిష్యుడు కూడా అక్కడున్నాడు. అప్పుడు యేసు తోమాతో, తోమా, నీవు నా గాయములలో ఏళ్లు పెట్టి చూసి నీ సందేహాన్ని దూరపరుచుకో అన్నాడు. అప్పుడు తోమా ఆయనను నమ్మాడు. అప్పుడు ఆయన్ను చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు అని ఆయన అన్నాడు. రండి, మనం కూడా ఆ తోమాలాగే అవిశ్వాసులం కాకుండా అబ్రహాము వలె దేవుని యందు నమ్మకం ఉంచి జీవించుదాం. ఎందుకనగా ఎవరైతే ఆ దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారే అబ్రహాము యొక్క వంశస్థులు. ఈ విధంగా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవునితో శాశ్వతంగా జీవించే అధికారం పొందుకుంటాం.